హాయ్ హలో అందరికీ నమస్తే. ముందుగా వెలుగు టీవీ ఛానల్ 1 లక్ష సబ్స్క్రైబర్స్ చేరుకోవడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ వీడియోలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు పోలీసులకు మధ్య జరిగినటువంటి ఒక ఫైర్ మూమెంట్, ఒక వీడియో క్లిప్పింగ్ ఉంది. ఆ క్లిప్పింగ్ మీకు చూపిస్తాను. ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మోంతా తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా నష్టపోయినటువంటి ఆ ప్రాంతాల్లో పర్యటించి వారి కష్టాలను తెలుసుకొని ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే విధంగా ఒక టూర్ ఈరోజు ఖరారు చేసుకోవడం జరిగింది. ఈ క్రమంలో మరి జగన్ గారి పర్యటన అంటే కూటమిలో కానీ వాళ్ళ మీడియాలో కానీ ఖచ్చితంగా భయం అనేటివి ఉంటుంది. ఆ భయాన్ని మరొకసారి ఇక్కడ ప్రదర్శిస్తూ ఒక పత్రికలో ఏం రాశారంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో తుఫాన్ వస్తే బెంగళూరు ప్యాలెస్ నుంచి రావడానికి టైం పట్టింది, అక్కడి నుంచి వచ్చిన తర్వాత తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటికి వెళ్ళడానికి కూడా టైం పట్టింది, అంతా అయిపోయాక జగన్మోహన్ రెడ్డి టూర్ పెట్టుకున్నాడని చెప్పి వాళ్ళు వార్తా కథనాలు రాస్తూ ఉన్నారు. అదేవిధంగా కామెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు. అంతా అయిపోలేదు, అసలైనటువంటి సినిమా ఇప్పుడే స్టార్ట్ అయింది. జగన్మోహన్ రెడ్డి పర్యటన ద్వారానే అసలు సిసలైనటువంటి సినిమా మొదలైంది ఈ కూటమికి. అది వారికి తెలుసు కాబట్టి ఈ రకమైనటువంటి దాన్ని డైవర్ట్ చేసేటువంటి భాగంలో ఈ రకంగా వాళ్ళు రాస్తున్నటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళిన ప్రభావం ఉండదు, ఆల్రెడీ కూటమి అన్ని రకాలుగా వాళ్ళకు సహాయం చేసింది అని ఏదైతే చెప్తా ఉన్నారో, అలాంటప్పుడు ఆంక్షలు ఎందుకు పెట్టారో? 500 మందే వెళ్ళండి, 10 వాహనాలే వెళ్ళాలి, ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డిని కలవకూడదు. కొంతమంది వైసీపీ పార్టీ నాయకులేమో ఇక్కడికి వెళ్ళకూడదు, వాహనాలకు ద్విచక్ర వాహనాలకు కూడా అనుమతి లేదు, ముందస్తుగానే అందరికీ నోటీసులు ఇస్తూ ఉన్నారు, పర్యటనకు వెళ్లకుండా ముందుగానే భయపెడుతున్న పరిస్థితి. అయినా కూడా వస్తారనే ఉద్దేశంతో బారికేడ్లు పెట్టి డ్రోన్ కెమెరాలు పెట్టి ఎక్కడి నుంచి ఎక్కడ వైసీపీ జెండాలు కనిపిస్తూ అక్కడికి వెళ్ళి వాళ్ళని ఆపేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ వీడియో క్లిప్పింగ్స్ కూడా మీకు చూపిస్తాను నేను ఇక్కడ. ఇన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇక్కడ. అంటే మరి అన్నీ మీరు సమస్యలన్నీ పరిష్కారం చేసిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి వెళ్తే వాళ్ళు జగన్ గారిని కలిస్తే తప్పేంటి? సమస్యలే లేవన్నప్పుడు వాళ్ళే చెప్తారు కదా, మాకేం సమస్యలు లేవు జగన్ గారు, మీరు వెళ్ళిపోండి అని చెప్పి. ఎందుకు భయపడుతున్నారు అంటే సమస్యలు ఉన్నాయి. ఆర్టీజీఎస్ రూమ్లో కూర్చొని తుఫాన్ రాకముందే మేము తుఫాన్ ఆపేస్తున్నాము, అడ్డుకున్నాము, చంద్రబాబు నాయుడు గారు ఒక చేత విసిరి కొట్టారు అని చెప్పడం కాదు. తుఫాన్ అయిపోయిన తర్వాత నష్టపోయినటువంటి పరిస్థితి ఏంటి, నష్టపోయినటువంటి ప్రాంతాల్లో మనం పర్యటన చేసినామా, మన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఆ ప్రాంతాలకు వెళ్ళారా? సుమారుగా 304 మండలాలలో 87,000 హెక్టార్లకు పైగా పంట నష్టం జరిగినటువంటి పరిస్థితి. 59,000కు పైగా హెక్టార్లలో వరి పంట నీట మురిగిన పరిస్థితి ఉన్నది. అంటే ఓవరాల్గా ఏంటంటే 5,265 కోట్ల నష్టం జరిగింది అనేటువంటి ఒక లెక్కలు వచ్చినాయి ఇప్పుడు. ఇవే అసలైన లెక్కల, ఇంతకు మించినటువంటి నష్టం జరిగిందా అనేటువంటి విషయాలు తెలుసుకొని మరి జగన్ గారు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఈ విషయాలన్నీ బయటకు వస్తాయి. ఎంత వరి నాశనమైంది, ఎంత వేరుశనగ పోయింది, ఎంత కందిపోయింది, ఇట్లా ఎంత పత్తి నాశనమైంది అనేటువంటి అన్ని విషయాలు అక్కడ ఉన్నటువంటి రైతులు చెప్పే అవకాశం ఉంటుంది. అసలైనటువంటి లెక్కలన్నీ బయటకు వస్తాయి. బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వాటికి సంబంధించి ప్రస్తావిస్తాడు. వారికి న్యాయం చేయకపోతే న్యాయం చేసేదాకా ఆ రైతుల పక్షాన వైసీపీ పోరాటం చేస్తుంది. అప్పుడేంటి, కూటమికి ఇబ్బందులు తలెత్తుతాయి. అసలు యాక్చువల్గా వీళ్ళు భయం లేదు అంటున్నారు కదా, ఈ పర్యటనకు వెళ్ళకూడదు, దీన్ని డైవర్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతోనే జోగి రమేష్ అరెస్ట్ చేశారు ఇక్కడ. అంటే 2 రకాలుగా మోంతా తుఫాన్ని డైవర్ట్ చేయాలి, అదేవిధంగా అక్కడ చిన్న తిరుపతిలో కాశీబుగ్గలు జరిగినటువంటి అంశాన్ని కూడా డైవర్ట్ చేయాలని చెప్పి మరి దీని మీదనే వైసీపీ డిస్కషన్ పెడుతుంది అని చెప్పి వీళ్ళు భావించారు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి డైవర్ట్ కాలేదు. ఏదైతే ఆ ప్రాంత రైతులకు మేలు జరగాలని చెప్పి ముందుగానే ఏదైతే భావించారో ఆ ప్రాంతానికి ఈరోజు వెళ్ళడం జరిగింది. ఎన్ని ఆంక్షలు పెట్టినా కూడా అటు వైసీపీ ఫ్యాన్స్ని కష్టాలు చెప్పుకోవడానికి వచ్చినటువంటి ప్రజలు ఎంత ఆపినా కూడా ఆగేటువంటి పరిస్థితి లేదు. ఒక్కసారి ఏ రకంగా ఉందో ఒకసారి చూడండి పరిస్థితి. బారికేడ్లు పెట్టారు, ఇక్కడ పోలీసులు నిలబడ్డారు, డ్రోన్ కెమెరాలు పెట్టారు. ఎక్కడ వైసీపీ జెండాలు కనిపిస్తే అక్కడ ఆపేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇవంతా అనమాట. ఇట్లా అన్ని రకాలుగా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 2 వీలర్స్కి అనుమతి లేదని చెప్తా ఉన్నారు. రూల్స్ అన్నీ కూడా అతిక్రమించి ఇబ్బంది పెడుతున్నటువంటి క్రమంలో
అప్పుడు వైసీపీ నాయకుల యొక్క రియాక్షన్ ఇది. మనుషులకు కూడా లిమిట్ ఉందంట. వాహనాలు రావద్దు, మనుషులు రావద్దు, ఎవ్వరూ రాకూడదు, లిమిట్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. అది లిమిట్స్ ఉన్నాయి, ఇక్కడ ఈ ఏరియా లిమిట్స్ ఉన్నాయి, మేము పోనివ్వము అని చెప్పి అడ్డుకున్నటువంటి క్రమంలో మీరు అరిస్తే, మీరు భయపడితే అవ్వదు, ఖచ్చితంగా వెళ్ళే తీరుతాం, జగన్ గారికి సమస్యలు చెప్పుకొనే తీరుతామని చెప్పి ఇక్కడ గట్టిగా నిలబడ్డటువంటి పరిస్థితి. ఎవరు కూడా జగన్ గారిని కలవకూడదు. అంత చేశాం, ఇంత చేశాం, అదరగొట్టాం అన్నప్పుడు ఎందుకు భయపడతారు? ఎందుకంటే వాళ్ళు చేయలేదు కాబట్టి, వీళ్ళంతా పోతే కష్టాలు చెప్పుకుంటారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు వాటిని ప్రస్తావిస్తారు కాబట్టి, రాష్ట్రం మొత్తం జగన్ గారు ఏం మాట్లాడతారని చెప్పి ఆసక్తిగా ఎదురు చూస్తారు కాబట్టి, అసలైనటువంటి నిజాలు బయటకు వస్తాయి కాబట్టి, తర్వాత కూటమికి సినిమా కనపడుతుంది కాబట్టి, అవన్నీ అమలు చేయాలంటే వారికి ఉన్నటువంటి సమస్యల పరిష్కారం చేయాలంటే చెయ్యరు కాబట్టి అన్ని రకాలుగా ఇబ్బందులు అవుతాయనే ఉద్దేశంతోనే ఈ ఆంక్షలు, ఈ ఆపడాలు ఇవన్నీ కూడా. మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.